గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న దశలో జోరు వానలు రైతుల్లో ఆశలను రేకెత్తించాయి. ఇప్పటివరకు ఆదిలాబాద్ జిల్లాలో సాగులో ముందుండగా మిగతా జిల్లాలో 55% సాగుకు దగ్గరగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. రాష్ట్రంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల ఆశలకు ఊపిరిపోశాయి. నీళ్లు లేక ఎండిపోతున్న పంటలకు వానలు జీవం పోసి వర్షాధార సాగుపై ఆశలు రేకెత్తించాయి. సుమారు 20 రోజుల పాటు వర్షాలు లేక ఆందోళనలో మునిగిన అన్నదాతలకు గత 3 రోజులుగా వర్షం దంచి కొడుతుండటంతో ఆనందపడుతున్నారు. ఈ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా సాగు విస్తీర్ణం 50% చేరువ కాగా ఆదిలాబాద్ జిల్లాలో 97% సాగైనట్టు వ్యవసాయ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. వర్షాలు మరికొన్ని రోజులు ఇలాగే పడితే ఇక వానాకాలం సాగు రైతులకు లాభసాటిగా మారే అవకాశాలున్నట్లు అగ్రికల్చర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు రైతుల్లో సంతోషం నింపాయి. వాడిపోతున్న పత్తి, మొక్కజొన్న, సోయా, పప్పు దినుసుల పంటలకు ఊరట కలిగించాయి. టమాటా, మిర్చి, వంకాయ, కాలీఫ్లవర్ లాంటి కూరగాయల సాగుకు కూడా ఈ వర్షాలు ఊపిరులూదాయి. వర్షాలతో పంటలపైన తెగుళ్ల ఎఫెక్ట్ తగ్గుముఖం పట్టినట్లు వ్యవసాయ నిపుణులు తెలిపారు. పక్క రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతోంది. మరో 4-5 రోజులు ఇలాగే వర్షాలు కొనసాగితే వరి నాట్లతో పాటు ఇతర పంటల సాగు మరింత వేగవంతం కానుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్లో వర్షాభావం, ప్రతికూల పరిస్థితులతో ఇన్నాళ్లు రైతాంగం ఇబ్బందులు పడ్డారు. జూలై సగం నెల దాటినా సరైన వర్షాలు కురవకపోవడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. సీజన్లో సగటున 243.20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా గత వారం రోజుల వరకు కేవలం 176.8 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. దీంతో లాస్ట్ వీక్ వరకు 28% లోటు వర్షపాతం రికార్డైంది. దీని ప్రభావంతో విత్తనాలు వేయలేక వేసిన చోట్ల మొలకలు ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో నేటికి అనుకున్నంతగా వర్షాలు కురవలేదు. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని టార్గెట్ పెట్టుకోగా ఇప్పటి వరకు కేవలం 61.10 లక్షల ఎకరాలే సాగు జరిగింది. సాధారణంగా అయితే ఈ పాటికి 66.41 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా 5.31 లక్షల ఎకరాల లోటు నమోదైంది. అయితే తాజా వర్షాలతో సాగు కొంతమేర ఊపందుకుంటుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ 38.56 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. ఈ సీజన్లో అత్యధిక సాగు విస్తీర్ణాన్ని సాధించింది. మొక్కజొన్న 5 లక్షల ఎకరాలు, కందులు 3.43 లక్షల ఎకరాలు, సోయాబీన్ 3.30 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే వరి సాగు కేవలం 8 లక్షల ఎకరాల్లోనే జరిగింది. ఇది అంచనాలకు దూరంగా ఉంది. వరి సాగుపై వర్షాభావం ఎఫెక్ట్ చూపింది. తాజాగా కురుస్తున్న వర్షాలతో తిరిగి వరి సాగు జోరందుకుంది. అయితే ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లా పంటల సాగు విస్తీర్ణంలో ముందంజలో ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 5.77 లక్షల ఎకరాల అంచనాకు గాను 5.60 లక్షల ఎకరాలు సాగైంది. ఆసిఫాబాద్లో 80%, సంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలు సాగులో ముందున్నాయి. అయితే మేడ్చల్ జిల్లాలో కేవలం 3708 ఎకరాల్లోనే సాగు జరిగినట్లు వ్యవసాయ శాఖ రిపోర్టులు చెబుతున్నాయి.